గొప్పదైన మాట దగ్గరికి మమ్మల్ని తోడుకొచ్చిన బట్టి మనం చూపిస్తున్నాం తండ్రి. కేవలం మీ మాటను విని విడిచిపెట్టి లోకంలో కలిసిపోకుండా తండ్రి మీ మాట అనుసారంగా తండ్రి భూమి మీద బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. మరి ఆరాధనకు ఎంతమంది వచ్చి ఉన్నారు తండ్రి, వారందరూ తండ్రి మరి వాక్యం మీద శ్రద్ధ కలిగి మనసును కేంద్రీకరించడానికి సహాయం చేయమని, అదేవిధంగా మీ పిల్లలకు వాక్యం అందించబోతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనతమేమో మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియమైన దేవుని వల్లరా ఒక మంచి అంశాన్ని ఈరోజు కొద్ది భాగం ఆలోచిద్దాం. మారు మనస్సు నీకు అసహ్యమా? మారు మనస్సు నీకు అసహ్యమా? ప్రియమైన దేవుని వల్లరా మరి అసహ్యమా అంటే మనకు అన్నీ కూడా అండి, అసహ్యం అంటే చీదరించుకోవడం, వద్దనడం, లేదా ఒప్పుకోకపోవడం, ఏదైనా కానీ కొన్ని వాసనలండి. కొన్ని వాసనలు చూసినప్పుడు మనకు అవి చాలా అసహ్యంగా అనిపిస్తాయి. ఉదాహరణకు వర్షాకాలంలో ఏవైనా కుక్కలు అనేటువంటి చనిపోతే ఆ చనిపోయిన కళేబరం నుంచి ఒక దుర్గంధం, ఒక వాసన, లేకపోతే ఒక అసహ్యమైన వాసన దాంట్లో నుంచి వస్తుంటుంది. దాన్ని మనం ఎలా అసహించుకుంటామంటే దాన్ని ముక్కు మూసిపెట్టుకుంటారు, నోరు మూసిపెట్టుకుంటారు, కళ్ళతో చూడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. ఇంటి దగ్గర వరకు అలాగే వచ్చేస్తారు. ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నోట్లో నుంచి దాని అంటే ఉమ్మినంతా తీసి బయట వేస్తూ పడేస్తూ వస్తారు. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మరి కాళ్ళు కడుక్కుంటారు, ముఖం కడుక్కుంటారు. ఏమంటే అంటే అంతా కడుక్కున్న తర్వాతే మరి దాన్ని ఆ వాసనను పూర్తిగా పోగొట్టుకోవాలనుకుంటాం. అంటే దాన్ని ఎలా చూస్తున్నామంటే అది మనకు దూరంగా, అది అసలు ఎప్పుడు చూడకూడదు అన్నట్టుగా ఉంది. ఓకే, మంచిదే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మారు మనస్సు అంటున్నాడండి. మారు మనస్సు అన్నది అంటే బైబిల్ యొక్క ఉద్దేశం అంతా ఏం కనిపిస్తుందంటే మారు మనస్సు కనిపిస్తుంది. బైబిల్ యొక్క పరమార్థం మారు మనస్సు. బైబిల్ చెప్పేది మారు మనస్సు. బైబిల్ అనేది మతం కాదు ప్రేమ దేవుని వాళ్ళ, ఇది మనసుకు సంబంధించినది. ఈ మనస్సు అన్నది మారాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆ మారు మనస్సు అన్నది మరి ఉంటే మరి దేవుని ఎదుట చాలా గొప్పగా నీ ఆత్మ అనేది దేవుడు కనిపిస్తున్నాడు. కానీ మనిషి మాట అయితే వింటున్నాడే కానీ మారు మనసు విషయంలో మాత్రం ఏం చేస్తున్నాడంటే అశ్రద్ధ కనిపిస్తున్నాడు. మారు మనస్సు అది మరీ ఇంకోసారి ఇప్పుడు మారదాం. మారతారా? మారరు. మారకుండే ఉన్నారు మనుషులందరూ కూడా. ఎందుకలా మారకుండా ఉన్నారు అంటే వారు దాని విషయంలో అంటే మర్చిపోతున్నారు పిల్లలు. మనసు మార్చుకోవాలి. ఎందుకు మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే సరిదిద్దుకోవడం. మారు మనసు అంటే ప్రేమ దేవుని వాళ్ళరా పాపాన్ని విడిచిపెట్టడం. మారు మనసు అంటే మారడం, వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం. ఇవన్నీ మారు మనసుకు సంబంధించిన పర్యాయ పదాలు. పాపాన్ని పూర్తిగా దూరం చేసుకోవడం, మనిషి మారడం, సరిదిద్దుకోవడం. పిల్లరా మనమందరం కూడా ఒకనాడు పాఠశాలకు వెళ్ళాం, కళాశాలకు వెళ్ళాం. ఎందుకు వెళ్ళామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకోవడానికి వెళ్ళామండి. అంటే ఈ జీవితంలో బ్రతకాలి అంటే, ఈ జీవితాన్ని గొప్పగా మనం ముందుకు వెళ్ళాలి అంటే ఈరోజు చూడండి, చదువులు చదవడం ద్వారా కలెక్టర్ అయ్యారా? పుట్టుక నుంచి ఎక్కడా బడికి పోకుండా కలెక్టర్ అయిపోయాడా? చదవడం ద్వారానే అనేక ఉద్యోగాలను ఈరోజు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు రైతులు కూడా వాళ్ళ పిల్లల్ని ఎంతో కష్టపడి చదివిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఉచిత నిర్బంధ విద్య అని 14 సంవత్సరాల వరకు ఖచ్చితంగా ప్రతి పిల్లలు పాఠశాలలో చదవాల్సిందని పెట్టారు. ఎందుకు? అలా చదవడం ద్వారానే మనిషి యొక్క వ్యక్తిత్వం, మనిషి పని చేయడానికి, మనిషి బ్రతకడానికి, మనిషి మాట్లాడడానికి వాడికి బాగా ఉంటుంది, వ్యక్తిత్వ వికాసం జరుగుతుందనే ఉద్దేశంతో పాఠశాలకు వెళ్ళమంటున్నారు. పాఠశాలకు వెళ్తే ఏమండి, పాఠశాలలో అంటే ఒక 3వ తరగతి 4వ తరగతి అలా ఉన్నప్పుడు ఏవైనా కొన్ని పిల్లలకు ప్రాబ్లమ్స్ లెక్కలు వేసిస్తారు. ఆ లెక్కలు వేసి ఇచ్చినప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? ఇది పలానా చోట నువ్వు తప్పు చేసావు, ఇది తప్పు చేసావు అంటాడు. తప్పు చేసావని దాన్ని తప్పు వేసి దీన్ని మరి నువ్వు రైట్ చేయి, కరెక్షన్ చేయమంటారు. ఎందుకు ఆయన అలా చెప్తున్నాడు? సరిదిద్దుకోమని చెప్తున్నాడు. నువ్వు తప్పు ఎక్కడ చేస్తున్నావో ఎత్తి దాన్ని చూపిస్తూ ఉన్నాడు. అంటే చూపించడం తప్ప, చూపించాలి. ఒక తల్లిదండ్రులుగా ఆలోచించండి మీరందరూ కూడా. మీ పిల్లలకు తప్పులు చెప్పడం అని ఏమనుకుంటాం మనం? తప్పులు చెప్పడం అన్నదే ఏమండి, ఏమన్నా నేర్పడం. వదిలేస్తే ఎలా? ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నావో అవన్నీ సరిచేయాలి పిల్లరా. అలా సరిదిద్దుకోవడం ద్వారా ఒక మనిషి గొప్పవాడుగా మారితే
ఈరోజు కుటుంబాల్లో కూడా మీ పిల్లలను చూడండి, టీచర్ సరిదిద్దుతున్నాడు, టీచరు సరిదిద్దుతున్నాడు, అదేవిధంగా తల్లిదండ్రులు సరిదిద్దుతున్నారు. ఈరోజు మనం వాక్యం పేరుతో కూడా ఎందుకు వచ్చామంటే మనల్ని మనం సరిచేసుకోవడానికి వచ్చాము, ఏమండి, మనం మారడానికి వచ్చాము, ఇంకా తెలుసుకోవడానికి వచ్చాము, నేర్చుకోవడానికి వచ్చాము. దాని ద్వారా మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచబడ్డానికి మనం వచ్చాం. ప్రియమైన దేవుని వాళ్ళ వాక్యంలో మీరు బలవంతులు కావడానికి వచ్చారు. మీరందరూ కూడా వ్యక్తిత్వంలో బలవంతులు కావడానికి వచ్చారు. ఈ ప్రపంచంలో మీరు పోరాడడానికి వచ్చారు. దేనితో? పాపంతో పోరాడాలి అంటే దాని గురించిన డెప్త్ అన్నది తెలుసుకోవాలండి. అది మనల్ని ఎంత బాధిస్తుందో అని తెలుసుకోవాలి. వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి మనందరం కూడా మరి వాక్యం దగ్గరికి వచ్చాం. అంటే కాపరిది కూడా ఏమండి ఒక బాధ్యత. ఒక తల్లికి ఎలా బాధ్యత ఉందో, తండ్రికి ఎలా బాధ్యత ఉందో, ఒక ఉపాధ్యాయుడికి ఎలా బాధ్యత ఉందో, కాపరిది కూడా ఏమండి బాధ్యత. ప్రేమైన దేవుని వల్ల మనం ఏవైనా తప్పులు చేస్తూ ఉన్నామా, వాక్యాన్ని చదువుతూ ఉన్నామా, వాక్యాన్ని గ్రహిస్తున్నామా లేదా అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా మనం పరిశీలిస్తూ ఉండాలి. ప్రేమైన దేవుని వాళ్ళరా వాక్యం అండి, ఈ వాక్యం అన్నది సరిదిద్దేది. ప్రేమైన దేవుని వాళ్ళ సరిదిద్దేది కనుకనే ఎక్కడ సరిదిద్దాలి? పాఠశాలలో సరిదిద్దాలనుకుంటున్నాం, కుటుంబంలో సరిదిద్దాలనుకుంటున్నాం, వ్యక్తిగా సరిదిద్దాలనుకుంటున్నాం. కానీ ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుడు ఈ ప్రపంచంలో పిల్లలందరినీ సరిదిద్దాలనుకున్నాడండి. పిల్లలందరి మనసులు మార్చాలనుకుంటున్నాడు దేవుడు. అందరి మనసులు మార్చాలనే ఉద్దేశంతోనే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషల్లోకి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేయించడం జరిగింది. ఎందుకు దేవుడు తర్జుమా చేస్తున్నాడు మాటని? ఈ మాట ద్వారా మనిషి మారాలి, మనిషి మనసు మారాలి. ఏమండి, మనిషి మారడం అంటే ఏమైనా ముక్కు, ముఖము, కాళ్ళు, చేతులు ఏమైనా మారుతాయో ఆలోచించండి. ఏం మారవండి, అలాగే ఉంటాం మనం. ఇప్పుడు ఎలా ఉంటాం అలాగే ఉంటాం. కానీ మనిషి మారడం అంటే ఏమి? మనిషి యొక్క మనసు మారడం, మనిషి యొక్క అప్రోచ్ విధానం మారడం, మనిషి యొక్క ఆలోచనలు మారడం, పాపానికి దూరంగా ఉండడం, పరిశుద్ధతకు దగ్గరగా ఉండడం, దీన్నే మారు మనసు అంటాం. దేవుడు మనుషులందరినీ మార్చుకోవడానికి ఈ గ్రంథాన్ని రాయించాడు. ప్రేమ దేవుని వాళ్ళ దేవుని మనసిది. అలా దేవుడు మారమని చెబుతూ ఉన్నాడు. ఏమండి, అంటే మనిషిని మార్చే పుస్తకం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఏ పుస్తకం? బైబిల్. ఈ బైబిల్ అనే ఈ పుస్తకం ద్వారానే మనుషులందరూ మారు మనసును పొందమని చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, ఆ పుస్తకం ఎలాంటిదో ఒకటి చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలియుండు. చూడండి, సహజ ముఖం, నీ యొక్క ముఖం అంటే సహజ ముఖం. దాన్ని ఏమంటారంటే చూడండి, ఒక నెంబర్ ఉందనుకోండి 6 అని. ఏం విలువ అది? దాని యొక్క సహజ విలువ, దాన్ని ముఖ విలువ అంటారు పిల్లలు. అలా మన యొక్క సహజ ముఖం ఎక్కడ చూసుకుంటున్నామంట? మనం అద్దంలో చూసుకుంటున్నామంట. అద్దం ఏం చేస్తుంది? నీ ముఖములో ఉన్న లోపాలను గురించి చెబుతుంది. పిల్లలు దేవుని వాళ్ళ ప్రొద్దున్నే లేస్తాం, అట్లా అద్దం ముందు పోయి నిలబడతాం. అద్దం ముందు నిలబడితే ఏం కనిపిస్తుంది? మనము నోటిలో నుంచి కారిన చొంగ ఏమండి అట్లా బయటకు వచ్చింది అనుకోండి, ఎలా కనపడుతుంది చూడండి. దాంట్లో ఇది నీ నోట్లో నుంచి చొంగ గారింది, అయితే ముక్కులో నుంచి జలుబు బయటకు వచ్చిన విధానం. అదేవిధంగా కళ్ళలో నుంచి కళ్ళు అలా తీసి చూసుకుంటావు ఎలా ఉన్నాయి అంటే, పళ్ళు చూసుకుంటావు, నాలుగు చూసుకుంటావు, కళ్ళు చూసుకుంటావు, దగ్గరగా చూసుకుంటావు, ఇంకా మన మొట్టమొదలు ఏమన్నా ఉన్నాయా, ఎక్కడెక్కడ ఎలా ఉందో అంటే నీ పరిస్థితి అంతా ఎవరు చూపిస్తున్నది? అద్దం చూపిస్తుంది. అద్దం ఏ విధంగా అయితే నీ యొక్క సహజ ముఖాన్ని చూపిస్తుందో దైవ జ్ఞానం కూడా ఏం చూపిస్తుందంటే నిన్ను సరిచేసే పుస్తకం. ఈ పుస్తకం దగ్గరికి వస్తే ఏం చేస్తుందంటే నిన్ను ఎక్కడెక్కడ నీకు లోపాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నవి నువ్వు తప్పులు చేస్తున్నావో, నువ్వు తప్పులు చేయకుండా ఎలా బ్రతకాలో, తప్పులు చేసినప్పుడు దేవుడు వ్యక్తులను ఎలా సరిదిద్దాడో అన్న విధానం మీకు చూపిస్తుంది. ప్రేమ దేవుడు వారు అంటే వాక్యం అన్నది ఈ ప్రపంచం చూడండి. ఎవడైనాను చూడండి, ఆ మాట చూడండి, మొట్టమొదటి మాట్లాడిన మాట ఎవడైనాను. ఎవడైనా అంటే ఈ ప్రపంచంలో ఎవడైనా కానీ, వాడు పెద్దవాడలేదు చిన్నవాడలేదు, ప్రతి వానికి తన సహజంగా వాడు ఎలాంటి వాడో చూపిస్తుంది అంటాడు. ఎంత మంచిదండి బైబిల్ అన్నది. బైబిల్ అన్నది ఎలాంటిది? ఒక
అద్దం లాంటిది అని చెప్తున్నాడు. అంటే బైబిల్ అనేది సరిచేసేది ప్రేమ దేవుని వల్ల. ఆ వాక్యం కూడా చూద్దాం, సరిచేసేది అనే విషయం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనం. చూడండి, దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనం. ఏది లేఖనం? ఇదిగో స్క్రిప్చర్స్ అంటాం, వాటిని వాక్యాలు అంటాం, వాటిని ప్రవచనాలు అంటున్నాం. ప్రతిలేఖనం. ఈ ప్రతిలేఖనము నిన్ను సరిచేసేది అంటాను. దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. చూడండి ఎన్ని రకాలుగా పనికి వస్తుందో చెప్తున్నాడు అక్కడ. ఏమండి 3వ అధ్యాయం 16 దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యము పూర్ణంగా సిద్ధపడినట్టు దైవావేశం వలన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించు, తప్పుదిద్దుటకును. నీ మారు మనస్సుకు పనికి వచ్చేది ప్రేమ దేవుని వల్ల. ప్రతి లేఖనము నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను మనిషిగా నిలబెడుతుంది. గతంలో నువ్వు మనిషివా? కాదండి. దేవుని చిత్తం జరిగించడం లేదు. దేవుని చిత్తం ఎవరైతే జరిగిస్తారో వారు ఏమండి పుట్టుకకు సార్థకం చేసుకున్నవారు. దేవుని చిత్తాన్ని జరిగించకపోవడం వల్ల ఏమైపోయింది అంటే నువ్వు పలకవలసిన మాట పలకడం లేదు, పలకకూడని మాటలు మాట్లాడుతున్నావు. ఏమండి ఆలోచించవలసిన విధంగా ఆలోచించడం లేదు, ఆలోచించకూడనిది మనం ఆలోచిస్తున్నాం. తప్పుగా ఆలోచిస్తున్నాం, అన్యాయంగా ఆలోచిస్తున్నాం, అక్రమంగా ఆలోచిస్తున్నాం, మోసంగా ఆలోచిస్తున్నాం. అంటే ఇది ఏం చేస్తుంది? తప్పును దిద్దుతుంది. దిద్దుకొనుటకు చూడండి, తప్పు దిద్దుటకును ఉందా? తప్పు దిద్దుతుంది పిల్ల. దాన్ని ఏమంటున్నాం అంటే మారు మనస్సు. ఆ మారు మనస్సు అనుగ్రహించేది ప్రతిలేఖనం. దేవుని యొక్క ప్రతి మాట నిన్ను సరిచేసేది. అంటే నిన్ను సరిచేసే మాట నువ్వేం చేయాలి? ఇష్టపడాలి. నిన్ను సరిచేసే మాట నువ్వు ప్రేమించాలి. అలా ప్రేమించడం ద్వారా నిన్ను ఏం చేస్తుందంటే ఈ భూమి మీద గొప్ప స్థానాన్ని ఇస్తుందండి. మీ ఆత్మ సమోన్నతమైన స్థానాన్ని ఇస్తుంది. అలా కాకుండా మారు మనస్సు లేకోకుండా ఉన్నామనుకోండి. ఏమండి మారు మనస్సు అన్నది ప్రతి వారికి కావాలి పిల్లలు. మారు మనస్సు అన్నది మనకు కలిగి ఉండాలి. అలాంటి మారు మనస్సు కలిగి మంచి చెడులు చెప్పి, ఏమండి చెడు అంటే ఏదో, మంచి అంటే ఏదో, మంచి వైపు ఎలా వెళ్ళాలో అలా చెప్పేదండి. ఏది? దేవుని యొక్క మాట. ఇందాక చదువుబడిన లేఖన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12లో ఈ వాక్యానికి ఉన్న ప్రాధాన్యత చూడండి ఎంత గొప్పదో వాక్యం అక్కడ చెబుతూ ఉన్నాడు. వాక్యం అనేది ఎంత గొప్పదంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను. ఎటువంటి ఖడ్గం? వాక్యం అంటే ఏమంటండి? ఖడ్గం. ప్రేమ దేవుని వల్ల ఒక మంచి కత్తి వాక్యం అన్నది. అది ఎక్కడికి వెళ్తుందంట? చదవండి ఒకసారి. ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు. ఏమండి అంటే విభజిస్తుంది, ప్రాణాన్ని విభజిస్తుంది అంటండి. వాక్యం ప్రాణాన్ని అంటే దేహంకి ప్రాణాన్ని వేరు చేసేదంట. నువ్వు దేహం ప్రకారంగా జీవిస్తుంటే నువ్వు దేహం ప్రకారంగా జీవించకూడదు. నువ్వు ఆత్మవు కనుక నీకు ఉన్న విలువైంది ప్రాణం కనుక ఇదిగో ప్రాణం ఆత్మని నువ్వు కాపాడుకోవాలి అంటే ఆ వైపుగా నిన్ను నడిపిస్తున్నాను. నువ్వు మనిషిగా ఆలోచించకూడదు. ఏదో నాకు లాభం వస్తుందిలే. ఏమండి ఒక దొంగలు, ఏమండి ఒకప్పుడు మీకు అందరికీ తెలుసు స్టూవర్ట్పురం అనేది ఏమండి దొంగలు, కిరాతకులు, దోపిడీదారులు, అత్యాచారాలు చేసేవాళ్ళు, వ్యభిచారులు, వీళ్ళందరూ ఉన్న ప్రదేశం అండి. ఆ ప్రదేశం ఇప్పుడు ఎలా మారిందంట? స్టూవర్ట్పురం, స్వార్థపురంగా మారింది. దేని ద్వారా? వాక్యం ద్వారా. వాక్యం అన్నది ఎంత గొప్పదో చూడండి. వాక్యం ఈ ప్రపంచంలో ఎవరినైనా మార్చగలిగిన శక్తి కలిగింది ప్రేమ దేవుని వారు. అదే అంటున్నాడు, వాక్యానికి ఉన్న శక్తి ఉందా? వాక్యం ఖడ్గం. మీరు కూడా ఏమండి కొన్ని కూరగాయలు తెస్తారండి. కూరగాయలు తెచ్చినప్పుడు వంకాయలు తెచ్చామనుకోండి. వంకాయలు తెచ్చినప్పుడు వంకాయలు కోస్తూ ఉంటే ఏం కనిపిస్తుంది? చాకుతో కోస్తుంటే వెంటనే ఏడో పుచ్చు కనబడింది. ఎక్కడ వరకు పుచ్చుందో ఆ పుచ్చునంతా కోసేసి ఏం చేస్తాం? బయట తీసేస్తాం. ఏది కోసిందలా? కత్తి. అంటే ఏదైతే చెడు ఉందో ఆ చెడునంతా తీసే శక్తి దేనికి ఉంది? అది ఒక కత్తికి ఉందండి. పండు తీస్తుంటారు, పండ్లు కోస్తూ ఉంటారు. ఒక యాపిల్ కోస్తున్నారు,
యాపిల్ కోసేటప్పుడు ఎక్కడ వరకు అయితే దానికి మచ్చ ఉందో ఆ మచ్చనంతా ఏం చేస్తాం? తీసేస్తాం. పెట్టుకొని అలాగే తింటారో చెప్పండి? తీసేస్తాం. ఎందుకు? అది మనకు కూడంది, అది మన శరీరం లేక రాకూడదు. అది ఇది చెడు, ఇది వాసన, లేకపోతే దీంట్లో క్రిమి ఉంది అని దాన్ని తీసేస్తాం. తీసేసి సరైన దాన్ని మనం వాడుతుంటాం. ఒక కాయగూరలు అయితేనేమి, ఒక పండ్లు అయితేనేమి, ఒక మాంసం ఏమంటారు అండి, కీలుగులను మూలుగులను సైతం ఏం చేస్తుంట విభజిస్తుంది. ఆదివారం అన్నంటనే మాంసం తీసుకొచ్చుకుంటారు. మాంసం కోసేటప్పుడు ఏం చేస్తారండి? కోసేటప్పుడు మాంసాన్ని పక్కకు తీయాలంటే కత్తితో దాన్ని ఏం చేస్తాం? కోస్తాం పిల్లలు. అంటే అలా కోయడానికి ఏ విధంగా అయితే కత్తి పనికొస్తుందో, చాప పనికొస్తుందో ఆ విధంగా ఏం చేయాలంట? నీలో చెడు గుణాన్ని పూర్తిగా తీసివేయడానికి ఏది వాడాలంట? వాక్యం వాడాలి. ఒక సమున్నతమైన వ్యక్తిగా నువ్వు నిలబడాలి, నువ్వు మారు మనసు పొందాలి. బైబిల్ చెప్పే మాట అంతా అండి, బైబిల్ యొక్క సారాంశం అంతా ఏది? మారు మనస్సు, మారు మనస్సు. నువ్వు లోకంలోకి వచ్చావు ఏమండి, పాపం ఉంది లోకంలో. నువ్వు పుట్టిన తర్వాత పాపం రాలేదండి. నువ్వు పుట్టిన తర్వాతనో ఏదో 2020నో లేకపోతే 2010లోనో 1900లోనో రాలేదు పాపం. ఎప్పటి నుంచో లోకంలో పాపము నిలుతోంది. పాపలోకంలోకి నువ్వు వచ్చావు. నీది కాదు తప్పు, లోకంలోనే పాపం ఉంది. ఈ పాపం నీకు అంటుకుంది. ఈ పాపాన్ని నువ్వేం చేయాలి? దాన్ని నువ్వు వేరు చేసుకోవాలి. ఏమండి, పిల్లలు బూతులు మాట్లాడతారు. అప్పుడు ఏం చెప్పాలి మనం? నాయన అలా కూడదు. ఒక క్రైస్తవుడుగా నువ్వు బూతులు మాట్లాడడం మానాలి. ఏమండి, దొంగతనాలు మానాలి. ఉపాధ్యాయులు చెప్పే మాటలు శ్రద్ధగా వినాలి. అందరి పిల్లలకి నువ్వు వేరై ఉండాలి అన్న విషయాలు బాగా తెలుసుకొని, చదువుకొని, నేర్చుకొని, ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి, ఒక మంచి స్థాయిలో నువ్వు క్రైస్తవుడుగా నిలబడాలి పిల్లలు. కనుక అలాంటి జాగ్రత్తలను పాటించాలి. ఏమండి, ఇప్పుడు మనకు ద్రోహం చేసే వాళ్ళు అనుకోండి, మనమంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారనుకోండి. మనమంటే ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు? పగవాడు ఉన్నాడు అనుకోండి. పగవాడు చెడు మార్గంలో పోతుంటే వాడు ఏం చేస్తాడు? దానికి ఎంకరేజ్ చేస్తాడు. ఏమండి, మీకు ఉపాధ్యాయుడు ఏం చేస్తారండి? బెత్తంతో 4 దెబ్బలు కొడతాడు. దెబ్బలు కొట్టినాడని ఉపాధ్యాయుడి మీద పగ పెంచుకుందామా? ఆలోచించండి పిల్ల. ఉపాధ్యాయుడు కొట్టాడు, నన్ను ఉపాధ్యాయులు కొట్టారు, దండించారు. ఉపాధ్యాయులు కొడితే ఉపాధ్యాయుని మీద పగ పెంచుకుంటే ఏమండి, అది ఆ యొక్క ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఆ స్టూడెంట్స్కి ఏమైనా లాభకరమా చెప్పండి? వాళ్ళు ఏమైనా కొట్టడానికి వస్తున్నారా? కాదు కదా. వాళ్ళు విద్యను నేర్పడానికి వస్తున్నారు. అది నేర్చుకోవడంలో జరిగే ఆటంకాలను ఏం చేస్తున్నారు? వాళ్ళు శిక్షించి, దండించి, సన్మార్గంలో పెట్టి ఏ విధము చేతనైనా సబ్జెక్ట్ నేర్పించాలన్నదే ప్రధానమైనది. తల్లి చెడు చేయమని చెప్తుందండి. కానీ ఈరోజు పిల్లలు తల్లుల్నే చంపేస్తున్నారు. చూడండి ఎలా ఉన్న పరిస్థితి. ఈరోజు కూడా ప్రొద్దుటూరు పట్టణంలో ఒక అబ్బాయి, 23 ఏళ్ళ అబ్బాయి వాళ్ళ తల్లిని చంపాడంట. 50 ఏళ్ళ ఆమెను చంపేశాడు. ఎంత ఘోరం చూడండి. దాన్ని చదువుతూ ఉంటే మన కడుపు తరుక్కుపోతుంది పరిస్థితులు. అలాంటి దుర్మార్గమైన పరిస్థితులు ఈ సమాజంలో ఉన్న ఎవరు మార్చుకోవడం లేదండి. కనుక పిల్లరా, వాక్యం అన్నది ఈ ప్రపంచానికి చాలా 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 అవసరమైంది. మనిషిగా మనం మారాలని అన్ని చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ చెబుతూనే ఉన్నాయి. ప్రతి వ్యక్తిలోనూ సమోన్నతమైన మార్పులు రావాలి. పిల్లరా, ఈ వాక్యం అన్నది ఏం చేస్తుందంటే చెడును దూరం చేస్తుంది. కానీ ఇక్కడ ఇందాక చెప్తున్న మాట ఏమంటే మనకు పగవాళ్ళు ఉన్నారు, మనకు మేలు కోరే వాళ్ళు కనబడుతున్నారు. ఒక తల్లి, తండ్రి, గురువు, కాపరి, వీళ్ళందరూ ఏం కోరుతారు? మేలు కోరుతారు. మేలు కోరే వాళ్ళు ఒక కఠినమైన మాటో, లేకపోతే ఒక దండన లాంటి మాటో, ఒక దెబ్బ లాంటి మాటో మనకు తగిలినప్పుడు అది మనకు మేలు అనుకోవాలే. కానీ ఏమండి, కానీ వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు? మనుషులు కొద్దిమంది, ఆయన ఆ మాట అన్నాడు కాబట్టి నేను ఇంక అసలు నేను అక్కడ కనపడను, పాఠశాలకే నేను పోను అనుకుంటే ఏమవుతుంది? భవిష్యత్తు అంధకారం అయిపోతుందండి. అంటే మేలు కోరే వాళ్ళు ఉన్నారు, కీడు కోరేవారు ఉన్నారు. మేలు కోరే కదా తల్లి 4 మంచి మాటలు చెప్పేది, మేలు కోరే కదా తండ్రి మంచి మాటలు చెప్పేది అని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళ యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది కూడా. సామెతల గ్రంథంలో మంచి మాటలు చూడండి. అక్కడ సామెతల గ్రంథము 26వ అధ్యాయము, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 24వ వచనంలో పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకున్నాడు.
వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని హృదయం చూపించాము. కింద 27వ అధ్యాయము 6వ వచనం చూడండి. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టిను. ఏమండి, ఎవరైతే నీకు బాగా ప్రియంగా కనపడుతున్నారో, బాగా నీకు ఇష్టంగా కనపడుతున్నారో వాళ్ళు చేసేదేమంట, వాళ్ళు నీకు ఎలాంటి వాళ్ళంట అంటే ఫస్ట్ మనకు పగవాళ్ళే ముద్దులు పెడతారంట. చూడండి ఏమండి, స్నేహితులు అంటారు. స్నేహితులు చాలా మేలండి అని పోతారు. లాస్ట్ చివరికి ఏం చెప్తారు, ఆ స్నేహితులేనని నాకు బిడి నేర్పించింది, సిగరెట్ నేర్పించింది, పేకాట్ నేర్పించింది, ఆ స్నేహితుల వల్లే ఈరోజు నా బతుకు ఈ విధంగా మారిపోయింది అనుకుంటారు. కనుక పిల్లరా, మనకు మేలుకరంగా చాలా టేస్టీగా కనబడేది ఏం చేస్తుందంటే మనకు హానికరం. స్వీట్లు చాలా టేస్టీగా కనపడతాయి, ఎక్కువ తినేసామనుకోండి మన ఆరోగ్యానికి క్షేమం కాదు, అది ఆరోగ్యం బాగుండదు. అలా బయటికి ప్రేమ కనబడతా ఉంటుందో ఆ ప్రేమల్లో ఉన్న సత్తా ఏమో వాక్యం ఇక్కడ చెప్తే ఉంటుందంటే, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును. ఎవరు ఏమండి, దేవుడు ఏం చేస్తాడు, మనకి ఎన్నో సమస్యలను ఇస్తాడు. దేని కోరి? మేలు కోరి. మనం బ్రతుకుకు మేలు కోరితే ఏం జరుగుతాయంటే మనము చాలా చాలా సమస్యల ద్వారా ఏం చేసుకున్నాం, బ్రతుకుని నేర్చుకుంటామండి. అంత ఆనందంగా ఉందనుకోండి, ఆహ్లాదంగా ఉందనుకోండి, పూల పార్కులాగా ఉందనుకోండి, ఏమవుతుంది, మొత్తం అంతా చెడు జరిగిపోతుంది. అన్ని రకాల వస్తువులు, అన్ని రకాల డబ్బు, ధనం అన్నీ బాగున్నాయంటే మనం ఏదో బాగా జరుగుతుంది అనుకుంటున్నాం. మనం ఆశీర్వాదం జరుగుతుంది మన జీవితంలో, అబ్బా అనుకుంటారు చాలామంది ఏమనుకుంటారు, మంచి డబ్బు రావాలి, డబ్బు వస్తే చాలా వస్తువులు రావాలి, పిల్లలు బాగుండాలి, మాకు పిల్లలకు మంచి చదువులు రావాలి, డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అందరూ పోయి వస్తూ ఉంటే, వాహనాలు అన్నీ బాగుంటే చాలా బాగుంటుంది అనుకుంటాం, మనం గొప్పగా ఉంటుంది జీవితం అనుకుంటాం. కానీ ఆ ఆశీర్వాదాల వలన మనసు మాత్రం ఎలా ఉంటుంది, మారుతుందా? మనసు మారదండి. డబ్బు అన్నది ఎక్కువ వస్తే ఏమవుతుందో తెలుసా, జబ్బులు వచ్చినట్లు అయిపోతుందండి. డబ్బే జబ్బు. ఏమైనా దేవుని వాళ్ళారా, మనకు చాలా బాగా జరిగితే బాగుంటుంది అనుకుంటున్నాం. ఒక 2 వచనాలు చూసి ముగిస్తాను నేను. చూడండి, ఒకనాడు దేవాది దేవుడు ఇశ్రాయేలుని ఏం చేశాడంటే, ఆయన ఐగుప్తు నుంచి తోడుకొని వచ్చాడు. ఆయన కన్న తండ్రిగా తోడుకొని వచ్చాడు, వాళ్ళ వెంట ఉండి తోడుకొని వచ్చాడు. 40 సంవత్సరాల కాలం పాటు నడిపించి కనానుకు నడిపించి, ఆ కనానులో పాలు తీరెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చి, మంచి నేలను, సస్యశ్యామలమైన నేలని ఇచ్చాడు. వాళ్ళు నాటని తోటలు, కట్టని ఇండ్లు, అదేవిధంగా వాళ్ళు కష్టపడకుండానే మంచి తోటలు అన్నింటినీ ఇచ్చాడు, శ్రేష్టమైనవన్నీ ఇచ్చాడు. ఆ శ్రేష్టమైనవన్నీ ఇస్తే వాళ్ళ మనసు ఏమైనా మారిందా? వాళ్ళు ఏమైనా దేవుని కోసం బ్రతికారో ఆలోచించండి. అంతా బాగుంటే దేవుని కోసం ఉంటాం, కానీ ఈ సమస్యల్లో దేవుని కోసం బ్రతకలేమండి, సమస్యల్లో దేవుని కోసం ఉండలేమండి. సమస్యలు లేకపోతేనే దేవుని కోసం బ్రతకగలం అనుకుంటాం మనం. కానీ ఒకనాడు వారికి ఎంత మంచి దేశాన్ని ఇచ్చాడో వాళ్ళే మాట్లాడుతున్న మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనంలో, అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న, చూడండి, సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇల్లు. ఈ రోజుల్లో ఇల్లు ఎలా ఉన్నాయో, గొప్ప గొప్ప ఇల్లు ఎలా ఉన్నాయో అట్లా మొత్తం ఇది లేదనుకోకుండా ఏమేమి ఇంటికి ఏమి కావాలో అంత సరంజామా వాళ్ళకు దొరికిందంటండి. ఎందుకు? యుద్ధం చేశారు, వాళ్ళందరినీ ఓడించారు, అందరినీ చంపేశారు, అందరూ వెళ్ళిపోయి చాలా మందిని చంపేసేసి దాన్ని అంతా స్వాధీనపరుచుకున్నారు. వాళ్ళ ఇళ్ళన్నీ వీళ్ళకు వచ్చేసారు. చీట్లు వేసుకొని పంచుకున్నారు. ఈ భూభాగం అంతా వాళ్ళు ఉండండి, ఈ భూభాగం అంతా వాళ్ళు ఉండండి, మొత్తంగా పంచుకున్నారు. అలా పంచుకోవడం ద్వారా ఎలా వచ్చిందంటే, ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొని సకలమైన పదార్థాలతో నిండిన ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను, బహు విస్తారంగా ఫలించు చెట్లను వశపరుచుకొనిరి. అలాగున వారు తిని తృప్తి పొంది మరించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. ఏమండి, ఎంత సంతోషం వాళ్ళకి, విస్తారమైన సంతోషం కలిగిందంటే. ఇశ్రాయేలుకు ఎంత మంచి సంతోషం వచ్చిందంటే, నాటకుండానే వాళ్ళకి ఏమొచ్చాయి, తోటలు వచ్చేసాయి, కట్టకుండానే ఇళ్ళు ఉన్నాయి,
రవ్వకుండానే బావులు ఉన్నాయి. మంచి శ్రేష్టమైన నేలను ఇచ్చాడు దేవుడు, ఫలవంతమైనవి ఇచ్చాడన్నమాట. అంటే ఒలివల తోటలు, ద్రాక్ష తోటలు, మంచి నేల ఇచ్చి విస్తారమైనది ఇచ్చడంతో వాళ్ళందరూ చాలా ఆనందించారు. పోనీ అలా ఉన్నప్పుడు ఏమన్నా వాళ్ళ మనసు మారిందా? ఏమంటే మనం అనుకుంటాం కదా, నేను ఎప్పుడు దేవుని కోసం బ్రతుకుతానంటే, ఎప్పుడు నాకు దేవుడు మేలు చేయాలి, ఏమండి నాకు అన్ని మంచి మంచి మార్కులు రావాలి, లేకపోతే నన్ను అందరూ మెచ్చుకోవాలి. అలా ఉన్నప్పుడు నేను దేవుని కోసం బ్రతుకుతాను, నాకు కష్టాలు కడగలు వద్దనుకుంటాను. కానీ అలా ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే 35వ వచనం, వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమి అనుభవించిండియో నిన్ను సేవింపకపోయి తమ చెడు నడతలను విడిచి, తమ చెడు నడతలను విసర్జించి మారు మనసు మాత్రం వద్దంటండి. అంతా ఉన్నా ఏముండాలంట? చెడు మాత్రం ఉండాలి. చెడు నడతలు అంటే ఇశ్రాయేలు ఏమున్నాయి? దేవునికి అసహ్యమైన చెడు నడతలే ఉన్నాయి. విస్తారమైన ఆస్తి వచ్చినాయి. ఆస్తి వల్ల ఏమైనా మారారా? ఎవరు మారారు. దేవునికి తెలుసండి. ఎంత మేలు చేసినా ఇవ్వండి, ఎవరన్నా ఒక కుటుంబాన్ని పిలిచి, అమ్మ మీకోసం సమస్తము చూసుకుంటాం, మీకోసం సమస్తము, అంత క్యాష్ ఇంకోటో బట్టలు అన్నీ ఇస్తాం, మీరు చెడు మాత్రం మానేయండి అంటే మానేస్తారా మనుషులు? ఆలోచించండి. ఎవ్వరు మారండి. ఆ చెడుతనాన్ని మానుకోవాలి. దాన్ని దేవుడు ఏమంటున్నాడు? మారు మనస్సు. ధనం ద్వారా ఏమండి మనకు విస్తారంగా ఏదో కూడి రావడం ద్వారా మారు మనసు వస్తుంది అనుకుంటే అది అబద్ధం. ఎందుకంటే గతంలో అది జరగలేదు అని దేవుడు చరిత్రను చూపిస్తున్నాడు. చరిత్రలో చెబుతున్నాడు. మొత్తం 1 కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చినా వాళ్ళల్లో మాత్రం మారు మనస్సు రావడం లేదు. కాబట్టి మారు మనసు రావాలి అంటే అనేక అనుభవాల గుండా మనుషుల్ని తీసుకుని వెళ్ళాలి. మారు మనస్సు అన్నదే మనిషికి అసహ్యమైపోయింది. నేను ఏదైనా స్వీకరిస్తానేమో కానీ మనసును మాత్రం మార్చుకోనంటున్నాడు. క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు మనం కూడా ఏం మార్చుకోవాలంటే మారు మనస్సు మనకు కలిగి ఉండాలి. మనం మారాలి. ఎంతగా మారాలి అంటే దేవుని ప్రేమను తెలుసుకున్నవాడుగా మనం అందరూ ఉండాలి. ప్రేమ దేవుని వల్ల మారు మనస్సు, దిద్దుబాటు అన్నది దేవునికి చాలా ఇష్టమైనది. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 17వ వచనంలో, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చూడండి ఏం చెప్తున్నాడు 17వ వచనం, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఏదంటే మనిషికి అసహ్యం? దిద్దుబాటు, మారు మనస్సు, దిద్దుకోవడమే మనిషికి చాలా అసహ్యమైందండి. ఇష్టం లేనిది దిద్దుకోవడం. చూడండి చాలా మంది ఈరోజు ఎందుకు అందరి మధ్య గొడవలు? దిద్దుకోకపోవడం. ఏమండి ఒకరు ఆ వైపు ఉంటే ఒకరు ఈ వైపు ఉంటారు, ఇద్దరు పోరాడుతూనే ఉంటారు. ఏమండి దిద్దుకోకపోవడం అన్నది మనిషికి ఏమండి దిద్దుకోవడం అంటేనే మనిషికి ఇష్టం లేకుండా అయిపోయింది. అందుకే ఆయన అంటున్నాడు అసహ్యము కదా. చూడండి 17వ వచనం, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు తోసివేసేదవు. చూడండి తోసివేస్తావు. ఇంకా కింద చెప్తున్నాడు, నీవు దొంగను చూచినప్పుడు వాడితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు, కీడు చేయవలని నీ నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటం కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు? మనిషి చేయాలనుకుంటున్నాడు కదా. మనిషి దేవుని వైపుగా నడవడం లేదు. ఎలా చేస్తున్నాడు అంటే అన్ని కొండలు చెప్పుకోవడం. చూడండి అలా చెప్తున్నామని చూడండి, నోరు తెరవడం, కీడు చేయడం, అంటే వ్యభిచారులతో సాంగత్యం చేయడం, దొంగల్ని చూసి వాడితో ఏకీభవించడం. వాడు పెద్ద దొంగలు ఇచ్చి ఉండొచ్చు, ఇంకోటి చిన్న దొంగలు ఇస్తారు, ఇద్దరు దొంగలే. ఏమండి అంటే ఇది మార్చుకోవాలి. దేవుడు చెబుతున్నది ఏది? మారు మనస్సు అంటే దీన్నే మారు మనస్సు అంటాం ప్రేమ దేవుని వల్ల. ఏది మారు మనస్సు అంటే ఒక దొంగగా, ఒక వ్యభిచారిగా, ఒక కీడు చేసేవాడిగా, నాలుకలో కపటమున్నవాడిగా, కొండెములు చెప్పేవాడిగా, అపనిందలు మోపేవాడిగా. ఏమండి ఇవన్నీ లేకుండా ఉండడం ఏమంటాం? మారు మనస్సు అంటాం.
ఇలాంటి మారు మనస్సు ఉండాలని దేవుడు ఎప్పటి నుంచి కోరుకుంటున్నాడు అంటే భూమికి పునాదులు వేసినప్పటి నుంచి కోరుకుంటున్నాడు. అలాంటి మారు మనసు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మారు మనసును మొదట ఏం చేశాడు? ఆయన యోహాను ద్వారా ప్రకటించాడు. యేసుక్రీస్తు కన్నా ముందు వచ్చిన యోహాను ఏం ప్రకటించాడు? ఆయన అందరూ ప్రజలందరూ చెప్తున్నాడు ఆయన మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మరొకసారి మరి మనం ఈ వాక్యాన్ని గురించి ఆలోచిద్దాం. ఒక్క వచనం చూసుకుని యోహాను గురించి మాత్రమే చూసుకుని ముగిద్దాం. స్త్రీలు కనిన వారిలో చాలా గొప్పవాడుగా ఉన్నవాడు ఎవరు? యోహాను గారు. ఆయనకు ఏమండి పుట్టక ముందే ఆయన చేయాల్సిన పని ఏమో తెలుసుకున్నవాడుగా ఉంటున్నాడు. ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఎత్తుని పల్లాలను పూడ్చి దేవుని కోసం ఒక మార్గాన్ని వేసేవాడుగా ఉంటున్నాడు. అనేక మందికి మారు మనసు అనుభవంలోకి నడిపించేవాడుగా ఉంటున్నవాడు ఎవరంటే ఆయనండి బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఆయన ద్వారానే బాప్తిస్మం అనే కార్యక్రమం అన్నది స్టార్ట్ చేయబడింది. ఆ యోహాను గారు మాట్లాడుతున్న మాట ఏమంటే చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 2లో మరి ఆయన మాట చూద్దాం. పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో చూడండి. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. అప్పుడు ఆయన మాట విని అవునా దేవుడు కోరుకుంటున్నది ఇదే. ఇతడు నిజంగా ఎక్కడి నుంచి వచ్చాడు అంటే మనుషుల మధ్యలో నుంచి వచ్చింటే అతని మాట వినరండి. ఎన్నో నాళ్ళ నుంచి చూసాం, ఈయన బతుకు మాకు తెలుసు, ఈయన మాకు చెప్పేది, ఈయన చెప్పినట్లు మేము బతకాలనా అనుకునేవారు. కానీ ఎక్కడి నుంచి నడిపించాడు ఆయన్ని? ఇదిగో అరణ్యంలో నుంచి వచ్చాడండి. ఆయన తోలు దట్టి ధరించుని ఉన్నాడు. ఆయన తిండి కానీ, ఆయన విధానం కానీ, ఆయన బ్రతుకు కానీ, ఆయన పుట్టిన తల్లిదండ్రులు కానీ అన్ని విషయాల్లో వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇది దేవుని చేత ఆశీర్వదించబడిన వారుగా ఉంటున్నారు. అంతే కదా. అలా ఎలిజబెత్ని చూశారు వాళ్ళు, అదేవిధంగా ఆయన తండ్రిని చూశారు. కనుక వాళ్ళు ఏం చేశారంటే ఈయన చెప్పే మాటలు మనం ఖచ్చితంగా వినాల్సిందే, ఈయన చెప్పే మాటలు మనం పాటించాల్సిందే అనుకున్నారండి. ఇంకొక మాట చూడండి, ఆయన ఇంకా ఏం చెప్తున్నాడు అక్కడే అదే అధ్యాయంలో 7వ వచనం చూడండి, ముగించుకున్నాం. 7వ వచనంలో అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందుచు చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు. మారు మనసుకు ఏం చేయాలంటే ఫలాలు ఫలించాలి అని చెప్పాడు. మారు మనసు పొందాలి, ఆ మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించాలి, ఫలాలు ఫలించాలి, మనిషి ఫలం ఫలించాలి అని చెప్పినవాడు. దేవుని యొక్క బోధన చేసిన వాడుగా కనపడుతున్నాడు. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుని జ్ఞానాన్ని వింటున్నాం మనం, దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం మనం. వారు ఫలించాలని కాదు ఆ రోజు ఈ బోధ ఈరోజు మనకు కూడా చెప్పబడుతుంది. మనిషికి మారు మనసు అంటే అసహ్యం, కానీ అలా ఉండకూడదు. నువ్వు తప్పును దిద్దుకోవాలి, సరిచేసుకోవాలి. సరిచేసుకొని ఏం చేయాలి? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు చూసుకుంటున్నాం. మరి కొన్ని మాటలు మాకు వినిపించిన బట్టి మీకు వందనాలు చేస్తుంది. ఈ భూమి మీద ఉన్న మేము తండ్రి, మేము మనుషులుగా మారాలని తండ్రి, మీ పిల్లలుగా మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా తండ్రి, మరి క్రీస్తు యొక్క సారూప్యంలో తండ్రి మేము బ్రతకాలని మీరు ఆశించుకుంటున్నారు. అలాంటి రూపంలో తండ్రి మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మేము నీ మాటలను కేవలం విని విడిచిపెట్టి లోకంలో కలిసిపోకుండా ఈ వాక్యానుసారమైన జీవితాలు బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. మరి ఈ సమయంలోనైనా మరి వృద్ధురాలు మనోహర్ గారి యొక్క తల్లి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. మరి జ్వరంతోనూ అదేవిధంగా తండ్రి మరి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో తండ్రి మరి సరిగా ఉంటుండగానైనా ఆమె సంపూర్ణమైన స్వస్థతను తెచ్చేమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వైద్యులకు మంచి జ్ఞానాన్ని దయచేసి మంచి ట్యాబ్లెట్స్ ద్వారాను ఇంజక్షన్ల ద్వారా తండ్రి నీకు మాకే కోరుకోవడానికి సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కార్యక్రమానికి ఇచ్చేసిన పిల్లలందరినీ తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. అనేక కార్యక్రమాలు తండ్రి ప్రపంచవ్యాప్తంగా మరి జరుగుతుండగా అన్ని కార్యక్రమాలను తండ్రి నీ కృపగిన హస్తాన్ని ఉంచమని, అనేక మందిలో తండ్రి మారు మనసు అనుభవాన్ని నింపమని, నీకోసం నమ్మకంగా జీవించే పిల్లలుగా తండ్రి మేమందరూ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ అర్పిస్తూ సమస్త గంధర్వము మీకు ఆరోపిస్తూ క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.